श्रीशैलेशदयापात्रं धीभक्त्यादिगुणार्णवं यतीन्द्रप्रवणं वन्दे रम्यजामातरं मुनिं लक्ष्मीनाथसमारम्भां नाथयामुनमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम् यो नित्यमच्युतपदाम्बुजयुग्मरुक्म व्यामोहतस्तदितराणि तृणाय मेने अस्मद्गुरोर्भगवतोऽस्य दयैकसिन्धोः रामानुजस्य चरणौ शरणं प्रपद्ये. రామానుజుల వారి దివ్య చరిత్రను మనం అనుభవిస్తూ వస్తున్నాం. దాంట్లో అతి ముఖ్యమైన ఒక ప్రకరణాన్ని మనం ఈరోజు అనుభవించబోతున్నాం. ఒక రకంగా రామానుజుల వారికి పెద్ద హాని, ఒక రకంగా రామానుజుల వారి ఇంకెన్నో పనులు చేయటానికి అయిన దారి, అలా భావించవచ్చును. జరిగిన విషయం ఏంటి, రామానుజుల వారు ఏం చేశారు, ఇటువంటి విషయాలను మనం ఇకపై తెలుసుకుందాం. రామానుజుల వారు అత్యంత వైభవంతో, అత్యంత వైభవోపేతంగా తమ జీవనాన్ని కొనసాగిస్తూ పెరిభిరమాళ్లకు కైంకర్యం చేస్తూ ఈ సంప్రదాయాన్ని దేశమంతటా ప్రచారం చేస్తూ అలా వేంచేసి ఉండగా భగవంతుడు తన అప్రకంప్యమైన సంకల్పము చేత ఒక లీలను అనుభవించాలి అని అనుకున్నాడు. ఆ కాలంలో రామానుజుల వారు వేంచేసి ఉన్నప్పుడు ఒక చోళ రాజు, అతను రాజ్యం చేస్తూ ఉండేవాడు. ఒక కాలంలో ఏమైంది, ఇటువైపు రామానుజుల వారు అంత వైభవంతో వేంచేసి ఉన్నారు. బాలమూక జడాంధాశ్చ వంగవో బధిరాస్తథా సదాచార్యేణ సందృష్టాః ప్రాప్నువంతి పరాంగతిం. బాలులు, మూకులు, అంధులు ఇలాంటి ఎటువంటి వారైనా సరే సదాచార్యేణ సందృష్టాః, మంచి ఆచార్యుని చేత చూడబడితే చాలండి, ఇంకేం అక్కర్లేదంట. వాళ్ళ కటాక్షం దొరికితే చాలు, ప్రాప్నువంతి పరాం గతిం, సదాచార్యులై ఉండాలి, అది ముఖ్యం. వారి యొక్క కటాక్షం చేత పరమమైన గతిని పొందుతారు అని శాస్త్రాలు చెబుతున్నాయి. అలా రామానుజుల వారు అందరినీ కటాక్షిస్తూ వేంచేసి ఉండగా తమ శిష్యులకు శ్రీభాష్య మొదలగు గ్రంథాలను అనుగ్రహిస్తూ ఉండగా అప్పుడు ఈ చోళరాజు వచ్చాడు. ఈ చోళరాజు శైవ మతం మీద ఆసక్తి కలిగిన వాడై వీరశైవుడై తయారయ్యాడు. శివుడే పరదేవత అని అనుకున్నాడు. ఎప్పుడూ కూడా ఒకరిని పరదేవతగా భావించటం అనేది పెద్దగా తప్పు అని చెప్పలేం. సరైన జ్ఞానం లేకపోవటం పెద్ద తప్పు అని చెప్పలేం. కొందరికి జ్ఞానం కలుగుతుంది, కొందరికి కలగదు. కానీ నేను అనుకున్నదే సత్యము, నేను అనుకున్న దాన్ని ప్రతి ఒక్కరూ అనుకోవాలి అనుకోవటం అది తప్పండి. అలా ఒకవేళ మన మతాన్ని మిగతా వాళ్లకు ప్రచారం చేయాలి అన్నా దానికైనా ఒక మార్గం ఉంది. వాళ్లకు మంచి విధంగా చెప్పి వాళ్ళ యొక్క మనసును మారిస్తే మంచిదే, ఎవరు వద్దనట్లేదు. కానీ భయపెట్టడం, ఇబ్బంది పెట్టడం, ఇలాంటి మార్గాలను ప్రయోగించి మార్చటమే తప్పు అంటున్నాం మనం. మిగతా మతాల వాళ్ళు చాలా ఎక్కువ అయిపోయారు కదా, క్రైస్తవులు వాళ్ళు వీళ్ళు. వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు, భయపెట్టడం. ఇలా కాకపోతే ఇలా అయిపోతుందండి, అలా అయిపోతుంది, ఇబ్బంది పెట్టడం. వాళ్ళు ఒక చోట వచ్చారనుకోండి, పక్కన ఉండే వాళ్ళందరికీ ఇబ్బంది పెట్టడం, ఇలాంటివి చేసి మారుస్తూ ఉంటారన్నమాట. అలాంటి వాటి జోలికి అసలు మనం వెళ్ళకూడదు. ఎప్పుడో ఒక మతం ప్రచారం చేయడం అనేది తప్పు కాదండి. ఇప్పుడు మన వైష్ణవ మతం ఉందంటే మన వైష్ణవ మతాన్ని బాగా ప్రచారం చేయొచ్చు. రామానుజుల వారు ఎంత గొప్పవారు, వైష్ణవ మతం ఎంత గొప్పది, మన పరమాత్మ శ్రీమన్నారాయణుడు ఎంత గొప్పవాడు, ఈ విషయాన్ని మనం చెప్పుకోవచ్చు అన్నమాట. కానీ మిగతా వాళ్ళని ఇబ్బంది పెట్టడం, నిర్బంధం చేయటం, అది మనము చేయరాదు.
కుదిరితే వాళ్ళను మార్చాలి. వాళ్ళు అంటే మంచి మార్గాల్లో మార్చాలి. లేదు మార్చలేకపోయామంటే మనం తప్పుకోవాలి అంతే. అంతేకాని నేను అక్కడే ఉంటాను, నేను వాళ్ళు ఇబ్బంది పెడతాను అనే ఆలోచన ఎప్పుడు కూడా ఎవరికి కూడా రాకూడదు. కానీ ఆ రాజు వాడేమన్నాడు అంటే అందరినీ శేవులుగా మార్చేస్తాను అని తన రాజ్యంలో ఒక పని ప్రారంభించాడు. ఆ రాజు అతనితో ఉండేటువంటి పురోహితులు వాళ్ళందరూ కూడా కలిశారన్నమాట. వాళ్ళందరూ శివుడే పరతత్వము అనే విషయాన్ని తమ రాజ్యంలో ప్రతి ఒక్కరూ ఒప్పుకునేట్లు చేయాలి అని సంకల్పించారు. ఏం చేసేవాళ్ళు అంటే ఉండే పండితులందరినీ పిలిపించి వాళ్ళ ద్వారా శివాత్ పరతరం నాస్తి అని రాసే సంతకం పెట్టమనటం. అంటే ఏంటి? శివుని కన్నా గొప్పవారు ఎవరు లేరు, శివాత్ పరతరం నాస్తి అని ఇలా రాయటం. వాళ్ళు సంతకం పెట్టేసరికి ఈ పండితుడు ఒప్పుకున్నాడు, ఆ పండితుడు ఒప్పుకున్నాడు అన్నట్లుగా వాళ్ళందరి ద్వారా శైవ మతమే సరైన మతము అని ఇలా చూపటం. అతను అలా సంకల్పించి ఆ పని చేయటం ప్రారంభించాడనమాట. ఇలా కొందరు పండితులు అయ్యో సంతకం పెట్టకపోతే మా ప్రాణానికి ఏమో హాని కలుగుతుందో, కుటుంబాలకు ఏమవుతుందో అనే ఆ భయంతో, కొందరు చాలా డబ్బులు వస్తాయి కదా అనేటువంటి ఆ దురాశతో ఇలా చాలా మంది కూడా ఏం చేశారు అంటే వాళ్ళందరూ కూడా సంతకం పెట్టేశారు. అవునండి సరే ఏమైంది, ఒప్పుకుంటాం అని ఒప్పుకున్నారు చాలా మంది. అలా ఇక్కడ ఒక మాట చెప్పదలుచుకున్నాను దాసుడు. ఒక ఒక మాట అంటూ ఉంటారు, జీవితంలో ఏ ఏదో కొన్ని నియమాల కోసం మనము ప్రాణాలనైనా ఇవ్వటానికి తయారవ్వకపోతే జీవించడంలో అర్థం లేదు అంటూ ఉంటారండి. అంటే కొన్ని నియమాలైనా మనము సక్రమంగా పెట్టుకోవాలి. కొందరు ఎలా ఉంటారంటే ఏమండి నియమాలు, అలా జీవిద్దాం అంతే, ఏది దొరికితే అది తినటం, ఏది దొరికితే ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళటం, ఏవైనా చేయటం, అడిగితే నాకు ఇంతే అంటారు. అలా జీవించడంలో పెద్దగా ఏ అర్థం ఉండదు. సార్థకమైన జీవనం ఉండాలి అంటే కొన్ని నియమాలు మనం పెట్టుకోవాలి. ఆ నియమాలకు, కొన్ని సిద్ధాంతాలకు ప్రాణాన్నైనా ఇవ్వటానికి తయారవ్వాలండి. అప్పుడే ఈ ప్రాణాలు ఉండటానికి ఏదో అర్థం ఉంది అంటారు. కానీ ఆ సమయంలో ఎంతో మంది పండితులు వాళ్ళ అంతగా సిద్ధాంతాల పట్ల, సత్యం పట్ల ఆసక్తి కలిగిన వారై ఉండలేదు. వాళ్ళు ఏం చేశారు, సరే పోతే పోయింది అన్నట్లుగా సంతకం పెట్టేశారు. అలా చిన్న చిన్న పండితులు అందరూ సంతకం పెడుతూ ఉండగా అక్కడ ఆ చోళరాజు యొక్క సభలో నాలూరాన్ అనే ఒక ఆయన ఉండేవారు. నాలూరాన్ వారెవరు అంటే కురత్తాళ్వాన్ల శిష్యుడు అంటారు ఆ నాలూరాన్. ఆ నాలూరాన్ ఆ రాజుతో ఏమన్నాడంటే, అయ్యా ఈ చిన్న చిన్న పండితులందరినీ పిలిపించి వాళ్ళ ద్వారా శివాత్ పరతరం నాస్తి అని రాయించటం వల్ల ఏం ప్రయోజనం ఉంది? ఏం ప్రయోజనం లేదు. ఏం చేయండి, రామానుజుల వారు వారలా ఒప్పుకున్నారంటే అప్పుడు దానికి ఒక బలం ఉంటుంది. సరే రామానుజుల వారు ఒప్పుకున్నారా అన్నట్లు లోకమంతా కూడా ఆలోచిస్తుంది అని నాలూరాన్ ఒక సలహా ఇచ్చారు అంటారు. ఇక్కడ నాలూరాన్ యొక్క భావన ఏంటి అనేది మనకు స్పష్టంగా తెలియదు. కానీ కొందరు ఏమంటారంటే అతను పాపం మంచి అభిప్రాయంతోనే చెప్పాడు. ఎందుకు? ఎంతో మంది పండితులు అలా హింసించబడుతున్నారు, వీళ్ళని హింసించడం వల్ల ప్రయోజనం ఏంటి? అయినా పెద్ద పండితులు రామానుజుల వారిలా అంటే వాళ్ళు రాసిస్తే ఏమైనా ప్రయోజనం ఉంటుంది, కానీ ఈ పండితులను హింసించడం చేత ఏమవుతుంది అన్నట్లు అతని యొక్క భావన. అంతేకాని రామానుజుల వారి పట్ల అపకార చింతన లేదు అని అంటూ ఉంటారు. ఉందో లేదో మనకు తెలియదు, కానీ చివరికి అతను చేసిన పని రామానుజుల వారికి హానికరమైంది అని చూస్తాము. అక్కడే మన కురత్తాళ్వాన్ల యొక్క గుణాన్ని కూడా చూడబోతున్నాం అన్నమాట. అటువంటి నాలూరాన్ కూడా మోక్షం పొందాలి అని ప్రార్థించిన మహానుభావులు కురత్తాళ్వాన్లు. సరే సరే ఆ నాలూరాన్ అనే ఆయన ఏం చేశారు, అతను ఏం చేశాడంటే సభలో చెప్పాడనమాట, రామానుజుల వారు లాంటి ఎవరో ఒకరిని పిలిపించి మీరు సంతకం అడిగితే బాగుంటుంది, కానీ ఇలా వీళ్లను హింసించటం చేత ఏమవుతుంది? ఇప్పుడు రామానుజులు కురత్తాళ్వాన్ అలాంటి పండితులు పెట్టాలి అని చెప్పగా
వెంటనే ఆ రాజు ఏం చేశాడంటే వెంటనే పంపించేశాడు అన్నమాట. పక్కన ఉండే మనుషులను చూసి, ఎవరో మీరు వెళ్ళండి, వెళ్ళి రామానుజుల వారిని తీసుకురండి అనేశారు. అతని యొక్క రాజధాని ఎక్కడ ఉండిందో అక్కడి నుంచి ఇక్కడ దాకా రావాలి కదా. ఆ కాలంలో ఒక చోటు నుంచి మరొక చోటికి ప్రయాణం అంటే కొన్ని రోజులు, ఎంత దూరం ఉందో దానికి తగ్గట్లుగా ఎక్కువ కాలమే పట్టేది. ఇప్పుడు ఆ సందర్భంలో ఆ భటులు వాళ్ళు శ్రీరంగానికి వచ్చే సందర్భంలో రామానుజుల వారు కావేరీ స్నానం కోసం వెళ్ళారట. కావేరీలో స్నానం చేయటం కోసం వెళ్ళారు. కావేరీలో స్నానం చేస్తూ ఉన్నారు రామానుజుల వారు. ఈ భటులందరూ వచ్చారు. వచ్చి మఠంలో రామానుజుల వారు ఎక్కడా అని అడిగేసరికి అక్కడ ఉండేటువంటి శ్రీ వైష్ణవుల్లో కొందరు వేగంగా పరిగెత్తుకుంటూ కావేరీ తీరానికి వచ్చి అక్కడ ఉండేటువంటి కూరత్తాళ్వాన్ల యొక్క చెవిలో చెప్పారన్నమాట, ఇలా రాజభటులు వచ్చారు, రామానుజుల వారిని వెతుకుతున్నారు అని. కూరత్తాళ్వాన్ వెంటనే విషయాన్ని అర్థం చేసుకున్నారు. ఇక్కడ ఏంటంటే అందరికీ ముందే తెలుస్తుంటుంది, ఇలాంటి ఒక ప్రచారం జరుగుతోంది, ఇలాంటి ఇబ్బందులు పెట్టబడుతున్నాయా, ఇబ్బందులు పెడుతున్నారు అనే విషయం తెలుస్తుంటుంది అన్నమాట. అందుకని కూరత్తాళ్వాన్లకు ఈ సమాచారం అందిన వెంటనే వారు ఆలోచించారు, ఎలాగైనా రామానుజుల వారిని కాపాడాలి. తమిళంలో అంటూ ఉంటారు, మన అనైతులహుక్కుం ఓర్ ఉయిరానా అని అంటుంటారు. ఈ లోకాలన్నిటికీ కూడా ప్రాణం ఎవరు అంటే రామానుజుల వారు. ఆ రామానుజుల వారిని కాపాడాలి, రామానుజుల వారిని కాపాడాలి అనే విషయంలో చాలా దృఢంగా ఉంటారన్నమాట అందరూ కూడా. రామానుజుల వారికి ఏ హాని కలగకపోతే చాలు, ఆ విషయంలో చాలా దృఢంగా ఉండారని కూరత్తాళ్వాన్ ఏం చేశారంటే వెంటనే బయలుదేరిపోయారు అనమాట. రామానుజుల వారితో ఒక మాట చెప్పలేదు. మళ్ళీ వారితో అంటే వారేమంటారు, నేనే వెళ్తానంటారు. కానీ అలా చేయటం కుదరదని చెప్పేసి కూరత్తాళ్వాన్ వారికి చెప్పకుండా రామానుజుల వారి కాషాయాన్ని త్రిదండాన్ని పట్టుకొని బయలుదేరిపోయారు వీరు. ఎందుకు అంటే రామానుజులుగా వీరు మారి వెళ్తే కానీ ఏమవ్వదు అంటే నమ్మకం రాదు, నమ్మకం కుదరదు. వాళ్ళు రాజభట్లు ఎక్కడి నుంచో వచ్చారు. ఈ కాలంలో ఫేస్బుక్ ట్విట్టర్లు ఇవి లేవు కదా, ఇవి ఉండుంటే పాపం తప్పించుకోవడానికి ఏమి ఉండదు అనమాట. ఆ కాలంలో వీరు సన్యాసి వీరు వచ్చారంటే రామానుజన్ అంటే రామానుజన్ నమ్మాల్సిందే అంతే. ఈ కాలంలో ప్రతిదీ మన ఫోటోలు అవి ప్రతి చోట ఉంటాయి కాబట్టి ఇప్పుడు ఎవరో ఒకరు వచ్చేసి నేనే పరవస్తు వరదరాజన్ అంటే ఎవరు నమ్మరు అనమాట. మేము చూసామంటే యూట్యూబ్లో చూస్తూ ఉంటాం అంటారు కదా. కానీ ఆ కాలంలో అలా కాదు. రామానుజుల వారంటే ఆ మఠంలో ఉండే ఒక సన్యాసి అంతే తెలుస్తుంటుంది అనమాట. కూరత్తాళ్వాన్ ఏం చేశారు, సన్యాసం అంటే కాషాయం త్రిదండం సన్యాసి వేషాన్ని ధరించారు. ఆ మఠానికి వచ్చారు. అక్కడ భటులు ఉన్నారు, ఎవరండి మీరు, నేనే రామానుజుని అని చెప్పారు. సరే మిమ్మల్ని మా రాజు తీసుకురమ్మన్నాడు అని కూరత్తాళ్వాన్ని వెళ్ళిపోయారు ఆ భటులు. ఇంతలో ఈ సమాచారం కాస్త పెరియనంబి స్వామికి వచ్చి చేరిందని. రామానుజుల వారిని వెతుక్కుంటూ రాజభటులు వచ్చారు, కూరత్తాళ్వాన్ వాళ్లతో బయలుదేరారు అని. పెరియనంబి చూశారు, కూరత్తాళ్వాన్లను మాత్రం పంపించటం ఏంటి, మనం కూడా వెళ్దామని కూరత్తాళ్వాన్లతో పాటు పెరియనంబి కూడా బయలుదేరారండి. ఇక్కడ ఆలోచించాలి, రామానుజుల వారికి ఇరువైపులా వారి ఆచార్యులు వారి శిష్యులు అన్నమాట. వారి తిరువడి సంబంధం కలిగిన వారు, వారి తిరుముడి సంబంధం కలిగిన వారు ఇద్దరూ కూడా బయలుదేరారు. ఎందుకు అంటే రామానుజుల వారిని కాపాడాలి. అదే దాసుడు ఉపన్యాసాల్లో మళ్ళీ మళ్ళీ చెబుతాను అనుకోకండి, చెప్పి తీరాల్సిన విషయాలు. రామానుజుల వారు అయ్యారంటే వారి ఆచార్యులే కారణము. తిరుక్కోటియూరు నంబి గారి గురించి ముందు చెప్పాను. పెరియనంబి స్వామి గురించి ఆలోచించండి. వారు ప్రాణత్యాగం చేయటానికైనా సిద్ధమయ్యారు. ఎవరి కోసం అండి, శిష్యుడి కోసం. అంటే వాళ్ళందరూ కూడా రామానుజుల వారిని కాపాడాలి అని ఆ రామానుజుల వారి పైన దృష్టి పెట్టడం వల్లే రామానుజుల వారు అయ్యారు. పెరియనంబి స్వామి నేను ఆచార్యుణ్ణి, వీరు శిష్యులు, వీరిని నేను కాపాడటం ఏంటి, వారు నన్ను కాపాడాలి కానీ అని ఆలోచించలేదు. వాళ్ళు ఆలోచించింది ఏంటి, రామానుజుల వారు మన దర్శన నిర్వాహకులు అని యామునాచార్యుల యొక్క నియమనం. అంతే, మనం చేసేదంతా కూడా వారి యొక్క కైంకర్యం, అంటే ఆళవందార్ల కైంకర్యం. వారి సంకల్పం నెరవేరేటట్లుగా చేయటమే మన కర్తవ్యము అనే విషయంలో దృఢంగా ఉండారు పెరియనంబి స్వామి, మిగతా ఆచార్యులందరూ కూడా. అందుకని పెరియనంబి స్వామి కూడా ఆ రాజభటులతో పాటు బయలుదేరారు.
అలా అయిపోయింది. ఈ రాజభటులు అలా వెళ్ళేసరికి ఇప్పుడు కురత్తాళ్వాళ్ళు ఏం చేశారు? రామానుజుల వారి కోసమని కొంత సమయం ఇచ్చారు. వారిక్కడి నుంచి బయలుదేరటానికైనా సమయం, అంతే కదా. ఎలాగో తెలిసిపోతుంది అన్నమాట, వీరు రామానుజుల వారు కాదు అని కొంత సమయంలో తెలిసిపోతుంది. ఆ సమయం కురత్తాళ్వాన్ల వల్ల దక్కింది, అంతే. ఇప్పుడు ఇటువైపు కురత్తాళ్వాన్, పెరినంబి స్వామి ఆ భటులతో బయలుదేరారు. వాళ్ళ చరిత్రను తర్వాత మనం చూద్దాం. ఇటువైపు రామానుజుల వారు ఏం చేశారు? రామానుజుల వారు స్నానం చేస్తున్నారు అన్నమాట. ఆ స్నానం అయింది. స్నానం అయిన తర్వాత ఒడ్డుకొచ్చారు. ఒడ్డుకొచ్చి తడి వస్త్రాలు మార్చుకొని ధౌత వస్త్రములను ధరించాలి. సరే, కాషాయం ఎక్కడా అని అడిగితే, కాషాయం పట్టుకుపోయారండి కూరత్తాళ్వాన్. త్రిదండం ఎక్కడంటే, త్రిదండాన్ని కూడా పట్టుకుపోయారండి అన్న. అదేంటి, ఏమైంది అడిగేసరికి వారికి విషయాలను తేల్చడానికి వచ్చానమాట. రాజభటులు వచ్చారు, ఇలా కురత్తాళ్వాన్ బయలుదేరారు అని ఇలా చెప్పేసరికి రామానుజుల వారికి ఏం చెయ్యాలో అర్థం కాలేదన్నమాట. ఇప్పుడు అసలు సన్యాసికి ఉండేటువంటి చిహ్నాలేంటి? కాషాయము, త్రిదండము. ఆ కాషాయ త్రిదండములను వారు తీసుకువెళ్ళారు. ఇప్పుడు కొందరు ఇలాంటి వాటిని ఆక్షేపిస్తూ ఉంటారన్నమాట. అదేంటండి కాషాయం లేకుండా ఉండటం, త్రిదండం లేకుండా ఉండటం? ఎప్పుడూ కూడా ధర్మాలనేవి ఒక సందర్భంలో మారుతూ ఉంటాయి. వాటికి ఆపద్ధర్మాలు అని పేరు. ఒక ఆపత్తు, ఒక కష్టం వచ్చేసరికి, అది ప్రాణాపత్తి లాంటి కష్టాలు వచ్చినప్పుడు నియమాలు వాటిని కొంచెం సడలిస్తారన్నమాట. అలా ఇప్పుడు ఏమైంది అంటే, వారి ప్రాణానికి హాని. ఆ ప్రాణహాని సందర్భంలో ఇంకో ఉపాయం లేకపోవటం చేత రామానుజుల వారు ఆ ధర్మలోపాన్ని సహించుకున్నారు, అంతే. ఇంకా కూడా ఇంకెన్నో కైంకర్యాలు చేయాలి. ఆ కైంకర్యాలన్నిటినీ దృష్టిలో పెట్టుకొని రామానుజుల వారు ఇప్పుడు ఏం చేశారు అంటే, అక్కడ ఉండేటువంటి ఆ వెள்ளె వస్త్రం, అంటే సాధారణ అందరూ ధరించేటువంటి శ్వేత వస్త్రములను ధరించారు. వెள்ள వస్త్రం, వెள்ளై అంటే మన ఆ, తమిళంలో తెల్ల అని అర్థం. సో తెల్ల వస్త్రములను ధరించారు. సాధారణంగా గృహస్థులు, బ్రహ్మచారులు కూడా ధరించవలసిన వస్త్రాలు తెల్ల వస్త్రాలే. తెల్ల వస్త్రములని ధరించాలి. కొన్ని సందర్భాల్లో, కొన్ని దీక్షలు అవన్నీ తీసుకున్న సందర్భాల్లో మాత్రమే పసుపు వస్త్రాలను ధరించటం అని ఉంటుంది. సాధారణంగా ఉండేటప్పుడు అందరూ కూడా ధరించవలసింది శ్వేత వస్త్రములే. ఇప్పుడు రామానుజుల వారు ఆ శ్వేత వస్త్రాన్ని ధరించారు. దానికి ప్రతీకగా ఇప్పటిదాకా కూడా శ్రీపెరంబుదూరులో ఒకరోజు స్వామివారి తిరునక్షత్రోత్సవ సందర్భంలో వెள்ளై సాత్తుపడి అని అంటారు. ఆ రోజు వారికి శ్వేత వస్త్రమును ధరింపజేస్తారన్నమాట రామానుజుల వారికి. అంటే ఏం, లోపల కాషాయం ఉంటుంది. కాషాయం పైన ఆ రోజు జరిగిన ఆ విషయానికి ప్రతీకగా ఏం చేస్తారంటే వెள்ளై సాత్తుపడి అంటారు. తెల్ల వస్త్రములను ఆ కాషాయ వస్త్రముల పైన ధరింపజేసి ఆ రోజు అశ్వవాహనంలో వేయించేస్తారు అనుకుంటారు. దాసుడు కూడా ఎప్పుడు సేవించలేదు, వినటమే. అందుకని ఆ అశ్వవాహనంలో వేయించేస్తారని గుర్తు దాసునికి. అది సర్వ తప్పు చూసుకోవాలి. అలా రామానుజుల వారు శ్వేత వస్త్రాన్ని ధరించారు అని చెబుతారు. ఇప్పుడు ఏం చేయటం? సమయం చాలా తక్కువగా ఉంది. వాళ్ళు ఎప్పుడు పసిగెడతారో తెలియదు. ఇది కూరత్తాళ్వానే రామానుజుల వారు కాదు అని తెలిస్తే వాళ్ళు మళ్ళీ వచ్చేస్తారన్నమాట. అంతలో రామానుజుల వారు అక్కడి నుంచి తప్పించుకోవాలి. ఏం చేయటం తెలియకుండా మన పెరివిరమాళ్లను సేవించి, పెరివిరమాళ్ళ ముందు వెళ్ళి ఆ, ఈ సందర్భంలో ఏం చేయాలి అంటే, ఆ విరోధులు ఎవరైతే ఉన్నారో వాళ్లతో పోరాడి వాళ్లను నశింపజేయాలి. అదే కర్తవ్యము. కానీ అది ఇప్పుడు అయ్యేటట్లు లేదు. మన దగ్గర అంత బలం లేదు. అతను రాజుకు పరికరాలు, సైన్యాలు అవి ఉంటాయి. మనం చేయటం ఏంటి? మరొక సందర్భంలోనే చేయాలి అని ఆ పెరివిరమాళ్ల వద్ద విన్నపం చేసి, ఈసారి అతన్ని నశింపజేయటం అనేది కుదరదు, ఎలాగైనా ఇక్కడ తప్పించుకొని ఆ కైంకర్యం చేసేటట్లుగా దేవర వారు అనుగ్రహించాలనే భావనతో మళ్ళీ చేద్దామని అక్కడి నుంచి పెరివిరమాళ్ల అనుమతిని పొంది అక్కడి నుంచి మళ్ళీ రామానుజుల వారు తమ శిష్యులతో పాటు, చాలా ఎక్కువ మంది శిష్యులు కాదు, కొంతమంది శిష్యులతో పాటు అక్కడి నుంచి బయలుదేరారు రామానుజుల వారు. రామానుజుల వారు అక్కడి నుంచి బయలుదేరిన వారు
వేగంగా వెళ్ళారన్నమాట. వేగంగా గ్రామాలు గ్రామాలు దాటుతూ అడవి ప్రాంతాన్ని చేరుకున్నారంటారు. ఇప్పుడు మనం చూసామంటే రామానుజుల వారు ఎలా ప్రయాణించారు, వారి మార్గం ఏంటి అనేది కూడా కొన్ని మ్యాప్లు అవి పెద్దవాళ్ళు వేశారన్నమాట. మరొక సందర్భంలో అది మనం విస్తృతంగా చూడవచ్చును. కానీ ఒక దాదాపుగా సుమారుగా ఎలా వెళ్ళారు అంటే, ఇప్పుడు తమిళనాడు యొక్క మధ్య ప్రాంతంలో ఉండేటువంటి ప్రాంతం శ్రీరంగం, చోళమండలం అనేది. అక్కడి నుంచి అలా కర్ణాటక ప్రదేశానికి వేంచేశారు. సో ఒకలాగా చూడాలంటే నార్త్ వెస్ట్ అన్నమాట. నార్త్ వెస్ట్ వైపు అలా రామానుజుల వారి ప్రయాణం కొనసాగింది. చాలా వేగంగా రామానుజుల వారు వేంచేశారన్నమాట. ఇప్పుడు అలా వీరు బయలుదేరిన వెంటనే కొందరు రాజమనుష్యులు వెంటబడ్డారంట. వెంటబడిన సందర్భంలో ఏం చేయాలో అర్థం కాకుండా రామానుజుల వారు கொடுமை செய்யும் கூத்தமும் என் கோலாடி குருகப்பெரா తడవరై తోళ్ సకరபாணி సార్గవిర్చేవగని అని పెరియాళ్వార్ తిరుమొഴി పాసురం. పెరియాళ్వార్ల పాసురం. ఆ పెరియాళ్వార్ల పాసురాన్ని అనుసంధించి వాళ్ళు వచ్చే ఆ మార్గంలో ఈ ఇసుకను వేయండి అన్నట్లుగా రామానుజుల వారు నియమించగా ఆ పాశురాలతో మంత్రించి ఆ ఇసుకను ఒక చోట వాళ్ళు వేశారంట. ఆ ఇసుకని దాటి రాలేకపోయారంట ఆ రాజమనుష్యులు. అలా ఏదో మంత్రవాదాలు, అలా అంటే మంత్రాలంటే మిగతా మంత్రాలు ఏం కాదు, అలా ఇక్కడ పెరియాళ్వార్ల యొక్క పాశురాన్ని అనుసంధించి ఆ ఇసుకను ఒకవైపు అలా వేసేసరికి దాన్ని దాటి రాలేకపోయారు ఆ రాజమనుష్యులు. ఈ బ్రాహ్మణులు ఏదో మంత్రవాదం చేశారు, మనం దాటలేకపోతున్నామని వాళ్ళు అక్కడి నుంచి మళ్ళీ వెనకాల వచ్చారంట. దాని తరువాత ఎవరండి సహాయం ఎవరు లేరు. ఇప్పుడు సహాయం ఎవరు? అందరికీ ఆపత్ సహాయుడు ఒకడు, ఆపత్సఖుడు మన పెరియపెరుమాళ్ళు రంగనాథ స్వామి. అరంగత్తురయం ఇన్ తుణివనుడుం పోయి ఎழிలాలి పుగువర్హులో. చాలా అందమైన ఒక పాశురం అండి. ఈ సందర్భంలో వివరిస్తాను కొంచెం. తిరుమంగయాళ్వార్ల గురించి మనం విస్తృతంగా చూసాం, వారి చరిత్రను మనం చూసాం ముందు. తిరుమంగయాళ్వార్లు రచించిన ప్రబంధం ఒకటి పెరియ తిరుమొഴి అనేది. 6 ప్రబంధాలు రచించారు. దాంట్లో ఒక ప్రబంధం పెరియ తిరుమొഴి అనే ప్రబంధం. దాంట్లో అందమైన ఒక పాశురం. ఇందుణయన్నెడుతేర్కు ఎంతుణయన్నెడుతేర్కు ఇరయేను మిరంగిత్తిలள் தன் துணையாயந்தன் தனிமைக்கு மிரங்கித்திலள் வன்துணை வானவர்காய் வரம் செத்து அரங்கத்துறையுமின் துணைவனொடும் போய் ఎழிలాలి పుగువర్హులో. తిరుమంగయాళ్వార్లు అప్పుడప్పుడు నాయికా భావంలో పాడుతూ ఉంటారు. అప్పుడు తిరుమంగయాళ్వారు కాస్త ఏమైపోతారండి? పరకాల నాయకి అయిపోతారు. వారు పరకాలుడు కాదు, పరకాల నాయకి అయిపోతారు. స్త్రీ భావనలో పాడుతూ ఉంటారు. ఆ స్త్రీ భావనలో పాడేటప్పుడు కొన్నిసార్లు ఏమవుతుందంటే పరకాల నాయకిగా కూడా మాట్లాడలేరు అన్నమాట. ఏమవుతారంటే పరకాల నాయకి యొక్క తల్లిగా మాట్లాడుతూ ఉంటారు. అలా మాట్లాడేటువంటి ఒక పాశురం ఈ పాశురం. ఆ దశకమంతా కూడా అలాగే ఉంటుందన్నమాట. కళ్వన్ కొల్లి ఆనరియேன் கரியானொரு காளை வந்து வள்ளி மருங்குலெந்தன் மடமானினை போதவென்னு வெள்ளி வளை கைப்பొత్త బెత్తరాయర ఇట్టహన్ను అళ్ళలం పూంగడని అణియాలి పుగువరుగులో అని పాశురం అండి. చాలా అందమైన పాశురం. అందుకే ఆ పాశురం చూసేసరికి దాసుడిగా అది వివరించాలని ఆశ పుట్టింది అన్నమాట. కళ్వన్ కొల్లి ఆనరియேன் కరియానొరు కాళை வந்து పరకాల నాయకి, పరకాల నాయకి ఒక తల్లి, తల్లి పడుతుంది అన్నమాట ఈ దశకాన్ని. ఆ తల్లి ఒకనాడు ఒక రాత్రి పడుకుంది. పడుకొని పొద్దున్న లేచి చూస్తే పక్కన పరకాల నాయకి లేదంట. ఏంటండి? పరకాల నాయకి కనబడట్లేదు. కైవన్గొల్ అంటుంది. ఆమెకు అర్థమైపోయింది, ఎవరు తీసుకెళ్ళిపోయి ఉంటారు? మా భగవంతుడు వచ్చి తీసుకువెళ్ళిపోయి ఉంటాడు. అందుకని లేచింది. ఆలోచించండి, పక్కన ఎవరో ఉన్నారు, ఏదో ఒక వస్తువు ఉంది అనుకోండి, బంగారం చైన్ పెట్టుకున్నారు, మీరు చైన్తో పడుకున్నారు, పొద్దున్న లేచారు, కనబడకపోతే ఏమంటారండి? ఏమంటారు? దొంగ దొంగ నడుస్తారు కదా. అలాగే కళ్వన్ అందనమాట పరకాల నాయకి తల్లి. కళ్వన్ అంటే ఏంటి? దొంగ అని అర్థం. దొంగ అని చెప్పిన తర్వాత దానికి ఆమెకే సందేహం వచ్చిందంట. ఖచ్చితంగా మన పరకాల నాయకిని ఎత్తుకు వెళ్ళిన వాడు, అపహరించుకు వెళ్ళిన వాడు ఎవరు అంటే వయలాలి మనవాళన్.
వయలాలి అని చెప్పేటువంటి అందమైన దివ్యదేశం మన తిరుమంగయాళ్వార్ల అవతార స్థలం, దాదాపు అక్కడే. అటువంటి తిరువాలి, ఆ తిరువాలిలో ఉండేటువంటి వయలాలి మనవాళ్ళని అంటారు. ఆ భగవంతుడే తీసుకెళ్ళి ఉంటాడు. అటువంటి భగవంతుణ్ణి దొంగ అని చెప్పటం తప్పు కదా. అప్పుడు కల్వన్ గొల్, కొల్ అనే ఆ శబ్దము సందేహాన్ని వ్యక్తపరుస్తుంది అనమాట. అంటే ఏంటి? కల్వన్ గొల్, ఈ దొంగ ఏమైనా చేశాడా, ఇది దొంగ అన్నట్లు ఆ సందేహాన్ని చూపించేటువంటి ఒక మాట కొల్ అనేది. దొంగ అని అడిగింది అనమాట. ఎందుకు అంటే సందేహం. ఇప్పుడు ఆలోచించండి, లోకంలో ఉండే ప్రతి వస్తువు ఎవరి వస్తువు? పెరుమాళ్ల వస్తువు. దాన్ని ఆ పెరుమాళ్ళు ఎత్తుకుపోయారంటే దొంగ అని చెప్పడానికి మనకి ఏమైనా అర్హత ఉందా అండి? ఏ అర్హత లేదు. అందుకే ఆలోచించింది అనమాట పరకాల నాయకి యొక్క తల్లి, దొంగ అని చెప్పడానికి మనకు అర్హత ఉందేంటి? కల్వన్ కొల్ అనేసింది అనమాట. దొంగ కాదు, దొంగ కాదు. కల్వన్ గొల్యా నరియేన్ కరియానొరు కాళైవంద్. నాకు తెలియదండి ఎవరో ఏంటో, నాకేం అర్థం కావట్లేదు. కరియానొరు కాళైవంద్, కరియానొరు కాళై అంటుందన్నమాట. ఎద్దులాగా, అంటే ఎద్దుకుండేటువంటి ఆ యవ్వనం మొదలగు విషయాన్ని ఇక్కడ చెబుతోంది అనమాట. అతని యవ్వనం అంతా అందంగా ఉంటుంది. అటువంటి యువకుడైన కరియాన్, నల్లగా ఉండేవాడు ఒకడండి. కరియాన్ ஒரு కాళை வந்து వళ్ళి మరుంగులెందన్ మడమానినై పోద ఎన్ను. ఆమె నడుము చాలా చిన్న నడుము అన్నమాట. అటువంటి చిన్న నడుము కలిగిన, చాలా అందమైన నడుము కలిగినటువంటి మా పరకాల నాయకిని వళ్ళి మరుంగులెందన్ మడమానినై పోద. ఆమెను వచ్చి చూసి ఆ కరియాన్, ఆ నల్లవాడు ఏం చేశాడు? వస్తావా నాతో అన్నాడంట. రా అన్నాడంట. పోద వెన్ను వెళ్ళి వళైకై భత్త పెద్దకాయర ఇట్టగన్ను. ఏమంటుంది? వెళ్ళి వళైకై భత్త, రా అని చెప్పేసి వాడేం చేశాడు? అతను ఏం చేశాడంటే ఈమె చేతులు పట్టేసుకున్నాడంట. పాణిగ్రహణం అయిపోయిందన్నమాట. వెళ్ళి వళైకై భత్త పెద్దతాయర ఇట్టు అహన్. ఇప్పుడు ఈమెకు బాధ అంతా ఏంటో తెలుసా పరకాల నాయకు తల్లికి? ఆమె వెళ్ళింది, వెళ్ళటంలో తప్పేం లేదు. నన్ను కూడా తీసుకెళ్ళి ఉండొచ్చు కదా. నేను ఆమెతో వెళ్ళి ఆమెకు కావలసిన సేవలన్నీ చేసేదాన్ని కదా. ఆమెకు ఇబ్బంది అక్కడే. అంటే పరకాల నాయకు యొక్క తల్లి కూడా పరమ భాగవతోత్తమ. అందుకని ఆమె ఒకనాడు కూడా భగవంతునితో వెళ్ళటాన్ని తప్పు అని చెప్పదనమాట. అందుకని నన్ను ఇక్కడ వదిలేసి వెళ్ళిపోయింది. పెత్తతాయి అరై ఇట్టు అహన్, నన్ను ఇక్కడే పెట్టేసి వెళ్ళిపోయింది. ఎన్నో అర్థాలు ఉన్నాయండి. ఒకటి మాత్రం చెప్తున్నాను ఇక్కడ. అళ్ళలం పూంకళని అణియాలి పుగువరుహులో. చివరికి ఆమె ఏమంటుంది తల్లి? వీళ్ళిద్దరూ బయలుదేరిపోయారండి, అసలు వీళ్ళు వెళ్ళి వయలాలి దివ్యదేశాన్ని చేరుకుంటారా, వయలాలి పుగువరుగులో చేరుకుంటారా అని. ఇక్కడ ఎందుకు ఆ సందేహం? చేరుకుంటారా ఏంటి అంటే, అక్కడ అంటుంది, ఇంతకు ముందు రామాయణంలో భగవంతుడు సీతమ్మ ఇద్దరు కలిసి వెళ్ళారు. వీళ్ళు చివరికి ఏమైంది? శూర్పణఖ వచ్చింది. చివరికి వాళ్ళిద్దరూ విడిపోయేటట్లు అయింది అనమాట. అలాగే వీళ్ళిద్దరూ కూడా వెళ్ళారు. ఒంటరిగా వెళ్తే ఇబ్బంది ఏం లేదు. పెరుమాళ్ళు ఒంటరిగా ఉంటే చాలా సావధానంగా ఉంటారు. ఈమె వెళ్ళినా కొంచెం బాగానే ఉంటుంది. కానీ ఇద్దరు కలిశారనుకోండి, ఆ వయలాలి మన వాళ్ళని పెరుమాళ్ళు ఈమెను చూస్తూ ఉంటాడు, ఈమె అతన్ని చూస్తూ ఉంటుంది. వీళ్ళిద్దరూ పరస్పరం చూస్తూ ఉంటే ఏమైనా ఆపద కలిగితే కూడా వాళ్ళు రక్షించుకోరు. అయ్యో ఏమవుతుందో అని భయపడిపోతోంది అనమాట అక్కడ. అలా వయలాలి పుగువరుగులో అణియాలి పుగువరుగులో, ఎలా వెళ్తారు అని ఇలా బాధపడుతూ పాశురాలను అనుగ్రహిస్తుంది. అటువంటి పాశురాల్లో వచ్చేటువంటి ఒక పాశురం అండి. ఎన్ తుణయన్నెడుతేర్కు ఇరయేను మిరంగిత్తిలళ్ తన్ తుణయాయ ఎందన్ తనిమైక్కు మిరంగిత్తిలళ్ వంతుణై వానవర్కాయ్ వరం చెత్తు అరంగత్తురయుమిన్ తుణైవనుడుం పోయి ఎழிలాలి పుగువరుహులో. నేను ఒక ఆమెను ఉన్నాను. నేను ఆమెను చాలా ప్రేమతో పెంచాను. ఆమె కోసమనే ఉన్నాను నేను. అన్నయ్య అత్తను మెన్న అడియోము కిరంగితిలడ్. మేము అందరం కూడా ఆమెకు సేవలు చేయాలి అనుకునే వాళ్ళం. ఆమె మమ్మల్ని చూసి తల్లి తండ్రి అనుకుంది, కానీ మేము ఆమెకు దాసులము అనుకున్నాం. అర్థం ఏంటి ఇక్కడ? పరకాల నాయకి యొక్క తల్లి అయినా సరే పరకాల నాయకి లాంటి భక్తురాలను చూస్తే ఏమని అనుకోవాలి?
పెద్ద భక్తులను చూస్తే ఏమనుకోవాలి, వాళ్లకు నేను దాసుడిని అనుకోవాలి కదా. అలాగే తల్లైనా సరే ఏమనుకుంటోంది ఇక్కడ, ఆమెకు నేను దాసురాలను అని అనుకుంటోంది ఇక్కడ అంటుంది. కానీ ఆమె అలా అనుకోలేదే. పరకాల నాయకి ఏమనుకుంది, అయ్యో అమ్మకు చెప్తే ఏమంటుందో ఏమో అని భయపడి వెళ్ళిపోయిందంట. అలా కాకుండా నేను ఆమెకు దాసురాలను అని తెలుసుకుని ఉంటే నన్ను కూడా ఆమెతో పాటు తీసుకువెళ్ళలేదు. ఎంతుణయన్నెడుతేర్ ఇరయేను మిరంగిత్తిలள் తన్ తుణయాయ ఎందన్ తనిమైక్కు మిరంగిత్తిలள். నేను ఇక్కడ ఒంటరిగా ఉంటానే అనే విషయాన్ని ఆమె అసలు ఆలోచించలేదు. వన్ వంతుణై వానవర్కాయ వరం సెత్ అరంగతురయం ఇంతుణెవనుడుం పోయి ఎడిలాలి పుగువరగులో. ఆమె శ్రీరంగంలో వేంచేసి ఉండేటువంటి పెరియ పెరుమాళ్లను తనకు తోడుగా పెట్టుకొని వెళ్ళిపోయింది. వెళ్ళి చేరుతుందా లేదా అని ఈ పాశురం అండి. అలా పరకాల నాయకికి తోడు ఎవరు, అరంగతురయు మింతుణై. అందరికీ కూడా ఒకరే సహాయం. జీవితంలో ఏ దశ అయినా సరే ఒకరే సహాయం, మిగతా ఎవ్వరూ రక్షకులు కారండి. ఈశ్వరనయుడిందవర్ రక్షకరల్లరెన్నుమిడం ప్రపన్న పరిత్రాణతిలే సొన్నోం. ఇప్పుడు లోకాచార్యుల వారు ముముక్షుపడిలో అంటారు, ఈశ్వరనై ఒழிందవర్ రక్షకర్ అల్లర్. ఆ సర్వేశ్వరుడైన భగవంతుని తప్ప లోకంలో ఎవ్వరూ రక్షకులు అనేవారు ఉండరు. తల్లి రక్షిస్తుందా? భరతునికి పాపం కైకేయి ఏం చేసింది, రక్షించిందండి? తండ్రి రక్షిస్తాడా? ప్రహ్లాదునికి హిరణ్యకశిపు ఏం చేశాడండి? అలా చెబుతూ వెళ్ళొచ్చు అన్నమాట. ఎవరైనా సహోదరులైనా సరే, బంధువులైనా సరే, మిత్రులైనా సరే ఎవరు మాత్రం రక్షిస్తారు? రక్షించేవారు ఎవరూ లేరు. రక్షించేవారు అంటే భగవంతుడు మాత్రమే. ఈశ్వరుని ఒழிందవర్ రక్షకరల్లర్. ఈశ్వరుని తప్ప మిగతా ఎవరూ కూడా రక్షకులు కారు అనే విషయాన్ని ప్రపన్న పరిత్రాణం అనే గ్రంథంలో చెప్పాము అంటారు మన పెళ్లి లోకాచార్యుల వారు. ప్రపన్న పరిత్రాణంలో విషయం ఏంటంటే ఇదే. తల్లి అంటే కొన్ని చోట్ల తల్లి సరిగ్గా రక్షించడం లేదు, తండ్రి అంటే రక్షించడం లేదు, ఎక్కడో ఎన్నో చోట్ల చూస్తాం అన్నమాట. అందుకని ఈశ్వరుడే రక్షకుడు. ఏ స్థితి అయినా సరే మనతో భగవంతుడు ఉన్నాడు అనే విశ్వాసం మనకు ఉండాలండి. భగవంతుడు మనకు చేసేదంతా కూడా హితమే. మనకు అర్థం కాకపోవచ్చు, కానీ అది హితమే. ఇప్పుడు మన దృష్టి ఒకలా ఉంటుంది, భగవంతుని యొక్క సంకల్పం మరోలా ఉంటుంది. ఒక చిన్న పిల్లవాడు ఉన్నాడు, ఏం లేదు, వ్యాక్సినేషన్ కోసం చిన్నపిల్లలు తీసుకువెళ్తామా? మా పాపను తీసుకువెళ్తే అండి అసలు హాస్పిటల్, ఆ క్లినిక్ ఉంటుంది కదా, ఆ క్లినిక్ లోపల ఒక అడుగు పెడితే చాలు ఓ అని ఏడుస్తుంది అన్నమాట. నాకు ఉండేవాళ్ళు అందరూ కూడా భయపడిపోవాలి, ఏడుస్తుంది. చివరికండి ఇంత చిన్న ఇంజెక్షన్ కొడతారు, వ్యాక్సినేషన్ వేస్తారు అన్నమాట. అని ఏడుస్తుంది. మనకు బాగా తెలుసు ఆమె ఇప్పుడు ఏడుస్తోంది, కానీ ఈ రోజు ఈ పని చేయకపోతే రేపు ఏమైనా హాని కలగవచ్చును అని. ఇప్పుడు ఆ పాప యొక్క దృష్టిలోని చూశారనుకోండి, ఆమెకి ఏం తెలియదు అనమాట. ఆమె ఏమనుకుంటుంది, మా నాన్న ఎందుకు ఇంత ఇబ్బంది పెడుతున్నాడు, నాకెందుకు ఇంజెక్షన్ వేయాలి, నాకు ఇప్పుడు ఆ నొప్పి ఎందుకు అని ఆలోచిస్తుంది ఆ పాప. ఆ పాపకు అంతే తెలుసు అన్నమాట. ఆ పాపకు కంప్లీట్ పిక్చర్ అంటారు కదా, మొత్తం ఏం జరగబోతుంది ఏంటనేది తెలియదు అనమాట. ఆమెకు తెలిసింది ఇంతే చిన్న విషయం, ఈ రోజు నాకు ఇక్కడ వస్తే వాళ్ళు ఇంజెక్షన్ పెడతారు, అంతే ఆమెకు తెలుసు అనమాట. కానీ నాన్నకే తెలిసి ఏమని తెలుసు, ఈ రోజు ఈ ఇంజెక్షన్ వేసుకుంటే, వ్యాక్సినేషన్ తీసుకుంటే రేపు ఏదో ఒక రోగం రాకుండా ఉంటుంది. పెద్ద కష్టాన్ని తీర్చడం కోసం చిన్న కష్టాలను అప్పుడప్పుడు అనుభవించాల్సి ఉంటుంది. ఇప్పుడు ఇంత విషయం తెలిసిన వాళ్ళైన మనము పిల్లల్ని తీసుకువెళ్తాం, వాళ్ళకి తెలియదు పాపం, అంతే, వాళ్ళు కష్టపడుతూ ఉంటారు. కానీ ఏం కావాలి, వాళ్ళకి నమ్మకం కావాలి. మా నాన్న చేస్తున్నారంటే ఏదో మంచి కోసమే చేస్తున్నారు, ఆ మంచి ఏంటో వాళ్ళకి తెలియదు పాపం, కానీ ఆ నమ్మకం ఉండాలి. వాళ్ళకి లేకుండా ఏడుస్తున్నారు. కానీ మనం పెద్దవాళ్ళని చెప్పుకున్నామా, మేజర్స్. అటువంటి మనము
భగవంతుడు మనకేమైనా కష్టం ఇస్తే వెంటనే పిల్లల్లాగా తయారవుతాం అన్నమాట. ఎంత కష్టం అండి, ఇంత ఈ కష్టం అంతా నాకే రావాలా అన్నట్లుగా మనం బెంగపెట్టుకుంటాం. అప్పుడు భగవంతుడిని తిడుతూ ఉంటాం అన్నమాట. నాకే ఇవ్వాలా, నాకే చేయాలా, ఇది అసలు ఎందుకు ఈ కష్టం నాకు ఇవ్వాలి అని. మనం ఎందుకు మనకు అది అర్థం కావట్లేదంటే మనము ఆ పెద్ద పిక్చర్ ఏంటో మనకు తెలియలేదు అనమాట, తెలియట్లేదు. అప్పుడు ఏం చేయాలి, ఆ భగవంతునికి తెలుసు కదా, ఏదో ఒక విషయాన్ని మనస్సులో పెట్టుకొని భగవంతుడు చేస్తున్నాడు అనే విశ్వాసం భగవంతుని పైన ఉండాలి. లేకపోతే మనకు ఆ పసిపాపలకు తేడా ఏం లేదనమాట. వాళ్లకు మన ఆలోచన అర్థం కాలేదు, మనకు భగవంతుని యొక్క సంకల్పం అర్థం కాలేదు. కానీ మనకేముంది, వివేకం ఉంది. వాళ్లకు లేనిదేంటి, వివేకం. మనకు ఆ వివేకం ఉంది. ఆ వివేకాన్ని మనమే ఉపయోగించుకోవాలి. ఏం చేసుకోవాలి, ఆ ఈశ్వరునికి సంకల్పం ఏదో ఉంటుంది, భగవంతుడు ఏదో ఒకటి సంకల్పించే ఈ రోజు ఈ ఇబ్బంది ఈ కష్టం నాకు ఇస్తున్నాడు అని. కష్టమే అండి, కొందరికి చాలా పెద్ద కష్టాలు ఉంటాయి. నువ్వేదో శ్రీరంగంలో కూర్చొని అంటావయ్యా మా కష్టాలు నీకు తెలుసా అని అడగొచ్చు అన్నమాట. కానీ చివరికి ఎవరి కష్టాలైన కష్టాన్ని చివరికి వాళ్ళు ఫేస్ చేసి తీరాలా లేదా. చిన్న కష్టమైనా పెద్ద కష్టమైనా, నాది చిన్న కష్టమే అనుకోండి, మీది పెద్ద కష్టమే అనుకోండి, కానీ చివరికి అందరం కూడా ఫేస్ చేసి తీరాలా. అవును. అప్పుడు అలా చేసేటప్పుడు ఆ నమ్మకంతో ఉండిపోయామంటే ఆ ఇబ్బంది ఏంటో, ఆ కష్టం ఏంటో దాంట్లో నుంచి మనం తల అంటే తల వంచుకొని కాకుండా గంభీరంగా బయటికి రావచ్చండి. వెళ్ళేటప్పుడు నాకే రావాలా, నాకే రావాలా, నాకే రావాలా అనే భావనతో వెళ్ళామంటే దాంట్లో నుంచి బయటకు వచ్చేటప్పుడు మనం మంచి స్థితిలో బయటికి రామన్నమాట. అందుకని ఎంత పెద్ద కష్టం, అవును, ఒక్కొక్కరికి ఒక్కో రకంగా కష్టం ఉంటుంది. ఆ కష్టాలను కానీ భగవంతుని పైన నమ్మకంతో మనం ఎదుర్కోవాలి. దారేం లేదు, ఇంకేం దారి ఉందా. భగవంతుని తిట్టడం వల్ల, ఇంకెవరినో తిట్టడం వల్ల ఆ కష్టం మారిపోబోతుందా. లేదు. ఆ బాధ్యతను మనమే తీసుకోవాలి. సరే, అంతా అవుతుంది. అలా మనకెప్పుడూ కూడా సహాయంగా భగవంతుడు ఉంటాడు అనే విశ్వాసం ఉండాలి. సరే, అలా రామానుజుల వారు పెరియవరు మనతో ఉన్నారు అనే విశ్వాసంతో అక్కడి నుంచి బయలుదేరారండి. వారు బయలుదేరారు, వారికి చివరి దాకా పెరియవెరుమాళ్ల సహాయం ఉండింది, సందేహం లేదు. అందుకే కదా ఇంత పెద్ద పనులను చేయగలిగారు వారు. సరే, అలా ఏం చేశారు, అలా వెళ్తూ ఉండగా అటువైపు ఏమొస్తాయి, వెస్టర్న్ ఘాట్స్ కదా, వెస్టర్న్ ఘాట్స్ వచ్చేస్తాయి అన్నమాట. ఆ పర్వతాలు అవి అవి ప్రారంభమయ్యాయి. వీళ్ళు పాపం చాలా వేగంగా వెళ్తూ ఉన్నారు. ఆకలి దాహం, రామానుజుల వారితో ఎంతో మంది శిష్యులు కూడా ఉన్నారు. వీళ్ళందరూ ఆకలి దాహంతో అలా వెళ్తూ ఉన్నారన్నమాట. అప్పుడు అక్కడ ఓ పర్వతం, రామానుజుల వారు బయలుదేరి ఆ పర్వతానికి రావడానికి ఇంకొంచెం కాలం ఉంది. ఆ మధ్య దాని మధ్యలో ఈ- అప్పుడు ఏమైంది అంటే అక్కడ ఒక పర్వతం అండి. ఆ పర్వతంలో ఉండేటువంటి కొందరు, వాళ్ళు ఎటువంటి వాళ్ళంటే ఈ బోయవాళ్ళు అన్నమాట. వాళ్ళు అలా అక్కడ ఉంటూ ఏదో జీవనం కొనసాగిస్తూ ఉన్నారు. వాళ్లకు దొరికేటువంటి ధాన్యాలు ఫలాలు అవి పెట్టుకొని వాళ్ళు జీవిస్తూ ఉన్నారు. వాళ్ళెవరు అంటే అక్కడ ఉండేటువంటి వాళ్ళు కొందరు, అందరూ అని చెప్పట్లే, అక్కడ ఉండేటువంటి కొందరు వాళ్ళు రామానుజుల వారి శిష్యులు అన్నమాట. అక్కడ ఎలాంటి శిష్యులు వచ్చారంటే రామానుజుల వారి శిష్యుల్లో ఒక్కరు తిరుమలై నల్లాన్. తిరుమలై నల్లాన్, వారిని నల్లాన్ చక్రవర్తి అని కూడా అంటూ ఉంటారు. ఆ తిరుమలై నల్లాన్ స్వామి వారు అక్కడికి వెళ్ళి రామానుజుల వారి యొక్క సంబంధాన్ని వాళ్ళకి ఏర్పరిచారంట. ఆ కాలంలో ఆ తిరుమల నల్లాన్ స్వామి వచ్చేసి వాళ్లకు మంచి విషయాలను ఉపదేశించి వాళ్లకు రామానుజుల వారి సంబంధాన్ని ఏర్పరిచి, మీరందరూ కూడా మంచి నియమాలతో జీవించండి, రామానుజుల వారి తిరువడియే శరణము అని వాళ్లకు నేర్పించి వారిని సద్గతిలో పెట్టారు. ఎవరు, తిరుమల నల్లాన్ స్వామి. ఇప్పుడేమైంది, వాళ్ళు అలా అక్కడ తమ పనులు చేస్తూ అక్కడ ఆ అడవి ప్రాంతాల్లో ఎటువంటి ధాన్యాలు వస్తాయి వాటిని అలా సాగు చేస్తూ అలా వాళ్ళందరూ కూడా అక్కడ ఉంటున్న కాలంలో ఒకసారి ఏమైందంటే అటువైపున ఒక శ్రీ వైష్ణవులు ఒక అటువైపుగా వచ్చారన్నమాట. అలా వచ్చేసరికి
ఆ శ్రీ వైష్ణవులు ఎవరో శ్రీరంగం నుంచి వచ్చారు. వాళ్ళు ఏంటంటే రామానుజుల వారు ఇటువైపే వెళ్ళారు అని విని రామానుజుల వారిని వెతుక్కుంటూ వచ్చారనమాట అటువైపు. అలా వచ్చేసరికి మీరెవరండి ఏంటండి అని అడిగేసరికి వారు అన్నారు, నేను ఇలా శ్రీరంగంలోంచి వస్తున్నాను. వాళ్ళు పాపం శ్రీరంగంలోంచి వస్తున్నారా స్వామి, అక్కడ రామానుజుల వారు ఎలా ఉన్నారు, రంగనాథ స్వామి ఎలా ఉన్నారు అని అడిగేసరికి వారు అన్నారన్నమాట, ఇలాంటి కొన్ని ఆపదలు ఏర్పడ్డాయండి, అందుకని రామానుజుల వారు కాషాయాన్ని విడిచిపెట్టి తమ శిష్యులతో పాటు బయలుదేరారు అని ఈ మాటలు చెప్పారు. వాళ్ళు పాపం అక్కడ ఉండే వాళ్ళందరూ కూడా రామానుజుల వారికి ఆపద ఏర్పడిందా అని వాళ్ళందరూ కూడా ఉపవాసం ఉండటం ప్రారంభించారంట. మన పెరిబెరుమాళ్లకు హాని, ఎమిరమానార్లకు హాని అంటే వాళ్ళు ఎలా తట్టుకోగలరు? అందుకని వాళ్ళు తమ కార్యాలన్నీ వదిలేసి గురు పరంపర ప్రభావంలో 6 రోజులు వాళ్ళు ఏ ఆహారం లేకుండా ఉండారంట. అంటే మనం అలా ఉపవాసం ఉంటూ ప్రాణత్యాగం చేసేద్దాం అనే ఉద్దేశం కూడా ఉండవచ్చు కాబోలు. వాళ్ళు అలా చేయగా అప్పుడు ఒకనాడు ఏమైంది అంటే, ఆ 6 రోజులు అన్నాను, ఆ 6వ రోజు రాత్రి, రాత్రిపూట అటువైపు సరిగ్గా ఆ పర్వత ప్రాంతానికి రామానుజుల వారు తమ శిష్యులతో పాటు చేరారు. తమ శిష్యులతో పాటు చేరారు. అక్కడ కొంచెం వాన అది పడుతూ ఉండగా అందరికీ కూడా బాగా చలేస్తోంది. పాపం దాహం, ఆకలి, ఎన్నో ఇబ్బందులు అలా ఉంటూ ఉండగా అప్పుడు దూరంలో వీళ్ళు ఉండేటువంటి ఆ గుడిసెలో ఏంటో అక్కడ కొంచెం నిప్పు అవి కనబడ్డాయి. కనబడేసరికి అక్కడికి వెళ్దామని రామానుజుల వారు చెప్పగా శిష్యులతో పాటు రామానుజుల వారు అక్కడికి వేంచేశారు. అక్కడ వేంచేస్తూ ఉండగా వాళ్ళ శబ్దం వినబడుతుంది కదా, వీళ్ళు మాట్లాడటం అవన్నీ చూస్తే ఏదో బ్రాహ్మణులు వచ్చినట్లుగా ఉంది, ఎవరు అని ఆ బోయే వాళ్ళు కూడా వాళ్ళు వచ్చి అడిగారు, ఎవరండి మీరు అని అడిగారు. అలా అడిగేసి పాపం వాళ్ళందరూ చలిలో ఉండటాన్ని చూసి, వణుకుతూ ఉండటాన్ని చూసి వాళ్ళందరికీ కావాల్సిన వస్త్రాలు అవి ఇవి అన్నీ ఇచ్చేసి దాని తర్వాత ఎక్కడి నుంచి వస్తున్నారండి అని అడిగారు. చేయటం అంతా చేసి ఎక్కడి నుంచి వస్తున్నారు అని అడిగేసరికి వాళ్ళు అన్నారు, మేము కోయిల్ తిరువరంగం శ్రీరంగంలో నుంచి వస్తున్నామండి అన్నారు. వెంటనే వాళ్ళు అడిగింది ఏంటి, రామానుజుల వారు ఎలా ఉన్నారండి, రామానుజుల వారు ఎలా ఉన్నారండి అంటే వెంటనే వీళ్ళు అడిగారు అనమాట, మీకు రామానుజుల వారు ఎలా తెలుసు, శిష్యులు అడిగారు. అప్పుడు వాళ్ళు అన్నారంతా, మేమందరం కూడా నల్లాన్ స్వామి యొక్క దాసులము, వారు మాకు ఉపదేశం చేసినప్పుడు మనకంతా కూడా పరమాచార్యులు రామానుజుల వారు, రామానుషర్ ఎమ్మెరుమానార్ తిరువడిహళే శరణం అని వారు చెప్పారు మాకు అని చెప్పగా అప్పుడు అక్కడ ఉండేటువంటి శిష్యులు వాళ్ళు ఏం చేశారంటే, మీరు మీ ప్రాచార్యులను చూడాలనుకున్నారా, ఇదో వీరే రామానుజుల వారు అని రామానుజుల వారిని చూపించారంట. అప్పుడు వాళ్ళందరూ కూడా పాపం ఎలా ఊహించుకొని ఉంటారు, కాషాయ వస్త్రధారియే త్రిదండ హస్తులై రామానుజుల వారు ఉంటారు అని వాళ్ళు ఊహించుకొని ఉంటారు కాబోలు. ఇక్కడ చూస్తే రామానుజుల వారు తెల్ల వస్త్రం ధరించి అక్కడ దర్శనం ఇచ్చారు. అలా వాళ్ళు కూడా వారిని వారి యొక్క శ్రీపాదాల్లో పడిపోయి వారిని శ్రీపాదాలు పట్టుకొని ఏడుస్తూ ఇలా అయిపోయింది ఇలా అయిపోయింది అని ఏడుస్తూ వాళ్ళు ఏం చేశారంటే, వారికి ఎన్నో రోజులుగా ఆహారం లేదు. వీళ్ళ దగ్గర మాత్రం ఏ ఆహారం పెద్దగా ఉంటుందండి, వాళ్ళు ఏదో అడవుల్లో జీవించే వాళ్ళు, వాళ్ళ దగ్గర అడవుల్లో దొరికేటువంటి తేనె తేనె ఉండింది. అలాగే తమిళంలో తినై అంటారు, తినై అంటారు, అది ఒక రకమైన ధాన్యం అన్నమాట. దాన్ని తెలుగులో కూడా కొర్రలు అంటారు. ఉమ్, కొర్రలు. ఉమ్, ఆ కొర్రలు దాన్ని కొంచెం పిండిలాగా చేసి ఆ తినై మావు అంటారు. కొర్రల పిండి అని చెప్పొచ్చా, అలా అనుకోండి. అది వాళ్ళు ఏం చేశారు అంటే, ఆ కొర్రలను ఇచ్చేసి తేనెను కూడా ఇచ్చేసి, మీరు ఈ కొర్రలను కొంచెం ఏమంటారు వేయించే వేయించి దాని తర్వాత దాన్ని కొంచెం పొడి చేసి కొంచెం తేనె పోసుకొని ఎవరి వారు ప్రసాదం తీసుకోవచ్చు అన్నట్లుగా వాళ్ళు చెప్పగా అప్పుడు శిష్యులు అందరూ కూడా అలా ఏం చేశారంటే, తినై మావు తేనె, కొర్రల పిండి తేనె, దాంతో వాళ్ళు తమ ఆకలిని తీర్చుకున్నారు అని అంటారు. ఆ రోజు జరిగిన ఆ విషయానికి ప్రతీకగా శ్రీరంగంలో రామానుజుల వారి ఉత్సవం జరిగేటప్పుడు, రామానుజుల వారికి ఇక్కడ 7 రోజులు ఉత్సవాలు జరుగుతాయండి. చైత్ర బ్రహ్మోత్సవం రావటం చేత 7 రోజులు బ్రహ్మోత్సవాలు.
ఇప్పుడు ఆండాళ్, మనవాళ్ళ మామూలు వాళ్ళందరూ కూడా 10 రోజులు ఉత్సవాలు. రామానుజుల వారికి 7 రోజుల ఉత్సవాలు జరుగుతాయి. ఆ 7 రోజుల ఉత్సవాల్లో 6వ రోజు, ఆరాం తిరునాள், ఆ రోజు తిరువాయిమొഴി సేవాకాలం జరుగుతుందన్నమాట. తిరువాయిమొഴి సేవాకాలం అక్కడ పొలిగ 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 అనేటువంటి పాసురం వచ్చేటప్పుడు రామానుజుల వారి యొక్క అవతారం గురించిన పాసురం అంటారు. నమ్మాళ్ళవార్లు భవిష్యవాణి పలికారు అంటారు. అటువంటి ఆ పొలిగ 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 ఆ పాశురం సేవించే సందర్భంలో అక్కడ పెరివిరవాళ్ల వద్ద, పెరివిరవాళ్ల నుంచి ఒక అలంకారం అంటారు, కొన్ని ప్రసాదాలు అవి వస్తాయన్నమాట. ఆ సందర్భంలో రామానుజుల వారికి ఈనాటికి కూడా ఏం చేస్తారంటే ఈ తినైమావు తేనె, ఆ కొర్రల పిండి తేనె కలిపి రామానుజుల వారికి నైవేద్యం పెట్టి ఆ రోజు అందరికి కూడా వినియోగం ఉంటుంది. రామానుజుల వారి తిరునక్షత్రంలో ఆరాం తిరునాள் అంటే తిరునక్షత్రానికి ముందు రోజు వస్తుంది అన్నమాట. అది ఆ రోజు ఇది జరుగుతుంది. శ్రీరంగంలో ఇప్పటికి కూడా జరుగుతుంది. అంటే ఆ కాలంలో ఒక్కొక్కరు చేసినటువంటి ఆ కైంకర్యాలు వాటిని ఇలా అలా గుర్తుపెట్టుకునేవారు అన్నమాట. మనం ఎక్కడికో వెళ్ళాము, మీరు వచ్చారనుకోండి, రామానుజుల వారి తిరునక్షత్రం సేవించుకుందామని వచ్చారు. వచ్చిన సందర్భంలో అక్కడ ఇది ఇచ్చారనుకోండి, మీరు అడుగుతారు కదా, ఇదేంటంటే వ్యత్యాసంగా ఉంది అని అడుగుతారు. అంటే తెలిమావు తేను అంటారు వీళ్ళు. ఎందుకండి ఇది అని అడిగితే వెంటనే ఈ చరిత్రను చెబుతారా? అప్పుడు ఆ కాలంలో రామానుజుల వారికి ఉపకరించిన వాళ్ళు గుర్తుకొస్తారా? అలా గుర్తుపెట్టుకోవడం కోసం ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు. రామానుజుల వారు కానీ, వారి శిష్యులు కానీ, వాళ్ళు ఎన్ని కష్టాలు పడ్డారు, ఎలా ఎలా కైంకర్యాలు చేశారు, వీటిని మనం గుర్తుపెట్టుకోవాలి. ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఈ రోజు మనం అందరం కూడా ప్రశాంతంగా కూర్చున్నామండి. మీరు మీ ఇళ్లల్లో కొంతమంది ఏసీ పెట్టుకొని, కొంతమంది ఫ్యాన్ వేసుకొని, మేము రెండు పెట్టుకున్నాం, ఏసీ ఫ్యాన్ రెండు. అలా మనం అందరం కూడా ప్రశాంతంగా ఈరోజు కూర్చొని రామానుజ వారి చరిత్రను ఆనందంగా అనుభవిస్తున్నాం. కానీ మనం ఇంత ప్రశాంతంగా ఇలా అనుభవిస్తున్నామంటే మన పెద్దవాళ్ళు చేసినటువంటి త్యాగాలు ఎన్నో ఉన్నాయి. ఒకటి కాదు, రెండు కాదు. రామానుజుల వారి కాలంలో నుంచి ఓ 50, 70, 80 సంవత్సరాల ముందు మన భారత స్వాతంత్ర్యం కోసం పోరాడినటువంటి వీరుల దాకా ఎంతో మంది చేసిన త్యాగాల వల్ల మనం ఇలా ఉన్నాం అంతే. ఎంతమంది దాడులు చేశారండి? రామానుజుల కాలంలో ప్రారంభం అయిపోయింది అన్నమాట. అప్పుడు శైవుల దాడులు అనుకోండి. దాని తర్వాత రామానుజుల కాలం చివరికి వచ్చేసరికి అప్పటికి మనం అక్కడక్కడ వీళ్ళు ఇస్లామిక్ రూలర్స్ వాళ్ళందరూ వచ్చేసారు, తురుష్కులు వచ్చేసారని చూస్తాం అన్నమాట. దాని తర్వాత వాళ్ళ దాడులు, దాని తర్వాత కొన్ని రోజుల తర్వాత వీళ్ళు బ్రిటిష్ వాళ్ళు వచ్చారు, అలాంటి వాళ్ళ దాడులు, దాని తర్వాత మన రాజకీయ పార్టీలు ఎన్నో ఉన్నాయి, వాళ్ళ దాడులు అన్నీ దాటి ఈ రోజు మనం ఈ సంప్రదాయాన్ని ఇంతగా అనుభవించగలుగుతున్నామంటే మన పెద్దవాళ్ళు చేసిన కృషి, వాళ్ళు చేసినటువంటి త్యాగము, సందేహమే లేదు. అందుకని మనం ప్రశాంతంగా ఉండి ఒక్కో రోజు వాళ్ళు చేసినటువంటి త్యాగాలను గుర్తుపెట్టుకోవాలి. వాళ్ళు మాత్రం మారిపోయి ఉంటే సంప్రదాయం ఉంటుందా? రామానుజుల వారి కాస్త తమ ప్రాణం కోసం ఆలోచించి శివాత్పరతరం రాస్తే అవునండి రాసేసి ఉంటే ఏముంటుంది? వైష్ణవ సంప్రదాయం, వైష్ణవ సంప్రదాయం అనేది ఉండదు అన్నమాట. అలాగే ఎంతో మంది తురుష్కులు వాళ్ళు వచ్చేసి ఇస్లాంకి మారితే మిమ్మల్ని ప్రాణాలతో వదిలేస్తామంటే ఎంతమంది ప్రాణ త్యాగాలు చేశారు? 12,000 అంటారు. 12,000 మంది తమ ప్రాణాలను కోల్పోయారు. ఎందుకు? నంబెరుమాళ్లను కాపాడాలి అని ఒకే ఒక ఉద్దేశంతో అండి. 12,000 మంది అంటే ఆ కాలంలో శ్రీరంగంలో బ్రహ్మోత్సవం అంటే అంతమంది చేరేవాళ్ళు అనమాట. రంగ రాజధాని కదా, అంతమంది చేరారు ఒకే సమయంలో. అంతమంది యొక్క పీకలను కోశాడంటారు. నంబెరుమాళ్లను కాపాడాలని ఒకే ఉద్దేశంతో వాళ్ళు చేసినటువంటి ప్రాణత్యాగము అంతా కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. సరే, ఈ తినైమావు తేనె వాటిని వాళ్ళు ఇచ్చేసరికి రామానుజుల వారు, వారి శిష్యులు అందరూ కూడా దాన్ని స్వీకరించారు. దాన్ని స్వీకరించి ఎన్ని రోజులని దీంతో బతకొచ్చండి? అందుకని వాళ్ళు ఏం చేశారంటే అక్కడ ఉండేటువంటి కొంచెం దూరంలో ఉండేటువంటి ఒక గ్రామం, ఆ గ్రామాన్ని చూపించి అక్కడ దేవరవారు వేంచేస్తే అక్కడ ఇంకొన్ని ఏర్పాట్లు అవి చేసుకోవచ్చు స్వామి అని వీరు చూపించగా రామానుజుల వారు మళ్ళీ అక్కడి నుంచి ఆ గ్రామానికి వేంచేశారు అనేది వచ్చే ఘట్టం అన్నమాట. అది మరొక ప్రకరణం.
అక్కడ మళ్ళీ రామానుజుల వారి శిష్యులు కొందరు సహాయం చేశారు. ఎవరు? కొంగిల్ ఆచాన్, కొంగిల్ ఫిరాట్టి అంటారండి. వాళ్ళ యొక్క ఆ చరిత్రమే దీనిపై ఇకపై వస్తుంది అన్నమాట. అంటే రామానుజుల వారి శిష్యుల శిష్యులు, తిరుమల లాంటి శిష్యులు, రామానుజుల శిష్యులు. ఆ రామానుజుల వారి యొక్క కరుణ ఎటువంటిది అంటే ప్రతి చోట ప్రవహించి ఉండిందన్నమాట. చివరికి వాళ్ళే వీరిని కాపాడారు ఒక రకంగా చూస్తే కదా. ఆ రామానుజుల వారు తమ కరుణ చేత అంతమందిని తీర్చిదిద్దటం చేత వాళ్ళే చివరికి రామానుజుల వారిని కూడా ఒక రకంగా కాపాడారు. అంటే రామానుజుల వారు ఆ అవతార దశకు అనుగుణంగా మనుష్య భావాన్ని స్వీకరించి ఉండటం చేత వారు కాపాడారు అంటాం అన్నమాట. ఆ, అందరూ అంతే. రాముల వారు వానరసేన లేకుండా రావణుని చంపలేరేంటి? ఎందుకండి? వానరసేన ఎందుకంటే వానరసేన రామునికి సహాయం చేయలేదు. రాముడు వానరసేనకు కైంకర్యం ఇచ్చాడు. అలాగే అంటే కైంకర్యం ఇచ్చాడంటే కైంకర్యం చేసే అవకాశం కల్పించి కైంకర్యాన్ని పొందాడు. అంతే, వాళ్లకు దొరికింది కైంకర్య సామ్రాజ్యం. అలాగే రామానుజుల వారు ఇలా ఇలా చేసి ఏం చేశారంటే వారి శిష్యులకు కైంకర్యం చేసేటువంటి అవకాశాన్ని కల్పించారు. సరే, అలా రామానుజుల వారు ఏం చేశారు దాని తర్వాత ఉంగిల్ పిరాట్టి అనే ఆ మహోన్నతమైన ఒక స్త్రీ రత్నం, ఆమె గురించి మనం వచ్చే కాలక్షేపంలో చూద్దాం. మన శివైష్ణవ సంప్రదాయంలో ఎంతో మంది కూర తాండాళ్ళ గురించి కొంచెం చూసాం, చూడబోతున్నాం. అలాగే పొన్నాచి, మన ధనుర్దాసుల యొక్క ధర్మపత్ని పొన్నాయిచి అంటారు వారు. అలాగే కుంగిల్ ఫిరాట్టి ఇలాంటి ఎంతో మంది నారీమణులు శ్రీ వైష్ణవ సంప్రదాయంలో ముఖ్యమైన పాత్ర పోషించారు. వారి గురించి కూడా విడిగా ఒక ఉపన్యాసం చేయాలండి. దాసుడు తమిళంలో ఒకసారి చేశాను. శ్రీ వైష్ణవ సంప్రదాయంలో ఆ, ముఖ్యమైనటువంటి పాత్రలు పోషించిన స్త్రీలు ఎవరు అనే విషయాన్ని ఒక ఒక ఉపన్యాసంలో చేశాను. తెలుగులో మరొక సందర్భంలో చేద్దాం. రామానుజుల వారి చరిత్రను మనం వచ్చే కాలక్షేపంలో మళ్ళీ కలిసి అనుభవిద్దాం. శ్రీమతే రమ్యజామాతృ మునీంద్రాయ మహాత్మనే శ్రీరంగవాసినే భూయాత్ నిత్యశ్రీర్నిత్యమంగళం. ஆழ்வார் எம்பெருமானார் ஜீயர் திருவடிகளே சரணம்.